పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల మండలం పవిత్ర కృష్ణానది ఒడ్డున వేచి ఉన్నటువంటి దైతబిలం శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈవో పూర్ణచంద్రరావు, వెంపటి సాంబశివరావు, వేద పండితులు మేళతాళాలతో గురజాల శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జె లక్ష్మీనారాయణ, అడప శ్రీనివాసరావు, పులికూరి కాంతారావు, కటక మంకారావు తదితరులు పాల్గొన్నారు. పరితే ధన్వనాహితరస్మాన్ వృణతు విశ్వదః చూడగానే మాకు చాలా బాగా మారింది. ఇక్కడ వాతావరణానికి ఇక్కడ ఎంత బాగుంది అనిపిస్తుంది. ప్రయాణికులకి ఆ రోజు తార్ రోడ్డు వేయించడం జరిగింది. కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లైటింగ్, డ్రింకింగ్ వాటర్, ఇంకా దాదాపు 6 కోట్ల రూపాయలతో ఘాట్స్ కూడా కట్టించాం. గుడి కూడా రెన్యువల్ చేయించి భక్తులు నడిచి వెళ్ళడానికి అనుకూలంగా కూడా పుష్కరాల్లో సొంత ఖర్చులతో ఏసీలు కూడా పెట్టించాం, లైటింగ్ వేయించాం, టాయిలెట్స్ పెట్టించాం, మొత్తం ఇక్కడ సీసీ రోడ్లు వేయించాం పైన. అదేవిధంగా ఇక్కడ చూస్తే 2 సత్రాలు కూడా ఆ రోజు కట్టించాం. సో గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఈ దైత క్షేత్రానికి ₹1 కూడా వైసీపీ ప్రభుత్వం కేటాయించడం, వాళ్ళు ఇక్కడ తెలంగాణ మధ్య కూడా ఉపయోగిస్తున్నారు. సో మేము మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఒక పార్క్ కూడా, కోటప్పకొండ దండాలో ఒక పార్క్ కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎవర్ వ్యూ గెస్ట్ హౌస్ కూడా ఒకటి గతంలో ప్లాన్ చేసాం. 5 కోట్ల రూపాయల నిధులు కూడా తెచ్చాం. ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని మరలా చేసుకొస్తాం. అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ చౌల్ట్రీస్ శ్రీశైలం కానీ మిగతా చోట్ల అన్ని కులాల సత్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా కూడా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ల్యాండ్ అంతా కూడా, వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం పక్కన చూస్తే ప్రకృతికి నిలయమైన కృష్ణానది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పుష్కరాలకు వచ్చినప్పుడు చాలా ఆయన కూడా టెంపుల్ని చూసి, ఆ నది చూసి ఆయన చాలా ఆనందపడ్డారు. సో ఇది మనం ఈరోజు పల్నాడులో ఉన్న ప్రముఖ టెంపుల్లో ఒకటిగా ఉంది కాబట్టి దీని అభివృద్ధికి, ఈ దేవాలయం అభివృద్ధికి కూడా అన్ని విధాలుగా ప్రణాళికలు తయారు చేసి అన్ని శాఖల అధికారులు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి, గతంలో పుష్కరాలప్పుడు అన్ని శాఖల అధికారులతో ఇక్కడ మీటింగ్ పెట్టి ప్లాన్స్ తెచ్చాం. మరలా దైవికంగా 2016లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు వచ్చినాయి. మళ్ళీ 2028లో మరలా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. దీని పరిగణలో తీసుకొని ఆలయ అభివృద్ధికి పెద్దలు, అదేవిధంగా ఈ గుడిలో మరి అపారమైన అనుభవం ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని పరిగణలో తీసుకొని
అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడి ఈ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కూడా త్వరితగతిన రాబోయే రోజుల్లో ప్లాన్ తయారు చేసి నిధులు కూడా తీసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తాం.